హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయవాడ లేఅవుట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడ సిటీలోని పెనమలూరు సెంటర్ నుండి. ఈ పెనమలూరు సెంటర్లోని పెనమలూరు ఆనుకొని పెనమలూరు పంచాయతీలో 30 ఎకరాల ప్రీమియం గేటెడ్ లేఅవుట్ చూడటానికి ఇప్పుడు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేప్పటికీ గత 35 సంవత్సరాల అపార అనుభవం కలిగి విజయవాడ నగరంలో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలకు తనదైన శైలిలో డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా ప్రతి ప్రాజెక్టులోనూ ఒక ప్రత్యేకతను చాటి చూపుతూ ఇప్పుడు అన్నీ తానై మీ ముందుకు వస్తున్న చతుర్భుజ ప్రాపర్టీస్ వారి ప్రీమియం మెగా గేటెడ్ కమ్యూనిటీ 30 ఎకరాలలో అండి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మన పెనమలూరులో ఇవ్వబోతున్నారు చతుర్భుజ ప్రాపర్టీస్ వారు. ఈ ప్రాజెక్ట్ చూడటానికి ఇప్పుడు వచ్చామండి. ఇది చూస్తున్నారుగా, ఇది పెనమలూరు అండి. ఈ రోడ్డు ఇక్కడి నుంచి బందర్ కాలువ మీదుగా ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇది పెనమలూరు సబ్ స్టేషన్ అండి. ఈ రోడ్డు ఇలాగా కంటిన్యూషన్గా పెనమలూరు హై స్కూల్ వరకు వెళుతుందండి. ఇది ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఇది పెనమలూరులోని కొత్తగా వేసిన రోడ్ అండి. ఇది 60 అడుగుల రోడ్ అండి. ఈ బస్సెస్ సౌకర్యం కూడా ఇక్కడ నుంచి చాలా కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పెనమలూరు హై స్కూల్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కేవలం హై స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి పెనమలూరు నుంచి వణుకూరు వెళ్ళే మెయిన్ రోడ్ ఈ రోడ్డేనండి. వణుకూరు వెళ్ళడానికి మెయిన్ రోడ్డు ఈ రోడ్. ఇలా వెళుతున్నట్లయితే చోడవరం వెళ్ళొచ్చండి, కంటిన్యూషన్ రోడ్ ఇది. ఈ రోడ్లో 30 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అనేది చతుర్భుజ ప్రాపర్టీస్ వారు అందిస్తున్నారండి. చతుర్భుజ ప్రాపర్టీస్ వారు ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వణుకూరు రోడ్ అండి. ఈ అపార్ట్మెంట్స్ పక్క నుంచి 200 ఫీట్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వెళుతుందండి. ఇది చూస్తున్నారుగా, ఈ ప్రాంతం గుండానే 200 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ జెడ్డీపీ ప్లాన్లో చూపించడం జరిగిందండి. ఎటువంటి సందేహాలు లేవు, 100% ఇక్కడ 200 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇటువైపు చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే చోడవరం దగ్గర మనం కృష్ణా రివర్ దాటుతూ ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా ఈస్ట్ బైపాస్కి సంబంధించి ఇక్కడే రావడం జరుగుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చే 200 ఫీట్ రోడ్డు, వణుకూరు వెళ్ళే 60 ఫీట్ రోడ్డు, రాబోయే రోజుల్లో వస్తున్న 200 ఫీట్ ఈస్ట్ బైపాస్, అలాగే బందర్ రోడ్డు మరికొద్ది రోజుల్లో కాబోతున్న 6 లైన్గా డెవలప్మెంట్ చేస్తూ ఈ ప్రాజెక్టు పక్క నుంచి 100 అడుగుల రోడ్డు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ చాలా మంచి డెవలప్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ ఏరియా అంతా కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఇది 200 ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా, అంటే కేవలం 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఇస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ STBL అనే ప్రాజెక్ట్ ఉంది, దానికి సంబంధించిన లివింగ్ ఆల్రెడీ ఉంటున్నారండి. ఈ ప్రాజెక్టు సంబంధించి చూసినట్టు ఈ లాంగ్ షాట్లో అది కనిపిస్తుంది డీమార్ట్ అండి. ఈ డీమార్ట్కి దగ్గరగా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది గంగూరు సబ్ స్టేషన్కి బ్యాక్ సైడ్గా ఇక్కడ దగ్గరలో బిఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ ఇందులో కూడా ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి. అది కనిపిస్తుంది చూశారు కదా, ఇది MBMR వారి అపార్ట్మెంట్స్ అండి. దానికి ఆపోజిట్లో నలంద విద్యానికేతన్, బందర్ రోడ్లోని గంగూరు నుంచి గోశాల మధ్యలో వెళ్ళే నలంద విద్యానికేతన్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నారండి. చాలా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసరికి, ఎందుకంటే మంచి మంచి డెవలప్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఈ ప్రాజెక్టులో. ఈ ప్రాజెక్టు 30 ఎకరాల్లో కంప్లీట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీగా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది మన ప్రాజెక్ట్లోని మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది 2-3 రోజుల్లో 40 ఫీట్ రోడ్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ మొదలవుతుందండి. మొత్తం 30 ఎకరాల్లో ఫేజ్ 1 కింద 15 ఎకరాల్లో కొత్త సంవత్సరంలో జనవరి 5వ తారీఖున ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే వాస్తు ప్రకారంగా చాలా అద్భుతంగా చాలా బాగుందండి. అలాగే టైటిలింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే టైటిలింగ్ కూడా చాలా బాగుంది. అలాగే దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఆర్చ్ కానివ్వండి, 24/7 CCTV సర్వేలెన్స్, అలాగే సెక్యూరిటీ, అలాగే ఎంట్రన్స్ ఆర్చ్తో పాటు సరౌండింగ్ వచ్చేప్పటికీ 7 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే దీంతో పాటు ఏంటంటే ఈ మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో CC రోడ్స్ అండి. ఈ CC రోడ్స్ అనేవి 40 ఫీట్ ఇంటర్నల్ CC రోడ్స్. అలాగే ఆర్గానిక్ ప్లాంటేషన్ చేస్తూ ప్రతి ప్లాటు ఇల్లు కట్టుకునే విధంగా 167, 183, 200, 240 గజాల్లో అందిస్తున్నారండి. అదేవిధంగా ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డుతో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 lakh లీటర్ కెపాసిటీ గల హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, పెద్దలకు వచ్చేప్పటికి ఎల్డర్ సీటింగ్ ఏరియా, అలాగే వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ కూడా కల్పిస్తూ క్లబ్ హౌస్ కూడా నిర్మాణం చేస్తున్నారు. అందులో ఈ క్లబ్ హౌస్లో వచ్చేప్పటికి ఇండోర్ జిమ్, బ్యాంక్వెట్ హాల్,
గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి దీనికి సంబంధించి. అలాగే ఈ ప్రాజెక్టులో 30% డూప్లెక్స్ హౌసెస్తో కన్స్ట్రక్షన్ చేస్తూ రాబోయే రోజుల్లో 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తవునుందండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన కొద్ది రోజుల్లోనే మనం చాలా త్వరగా ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుందండి. విజయవాడ సిటీలో ది బెస్ట్ 100% గేటెడ్ కమ్యూనిటీగా ఈ ప్రాజెక్ట్ అనేది రూపుదిద్దుకొని ఉందండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మరో 6 నెలల్లో ఈ ప్రాజెక్టులో మంచి అప్రిసియేషన్, అలాగే మీరు పెట్టిన పెట్టుబడికి ది బెస్ట్ రిటర్న్స్ వస్తాయండి. ఈ ప్రాజెక్టుకి దగ్గరగా ఏపీ స్టేట్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ అనేది చాలా దగ్గరగా ఉందండి. అలాగే బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, భాష్యమ్స్ బ్లూసమ్స్, ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, క్యాపిటల్ హాస్పిటల్, కామినేని హాస్పిటల్ కూడా ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా ఉన్నాయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ వ్యూ చూసుకున్నట్లయితే మెయిన్ థింగ్ ఏంటంటే విజయవాడ మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే మరికొద్ది రోజుల్లో 6 లేన్గా కాబోతుంది. అలాగే విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్కి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో, అలాగే మన ప్రాజెక్ట్ పక్కన నుండి 100 మీటర్ల దగ్గరలో 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. అలాగే మెయిన్ ఏంటంటే పెనమలూరు మరికొద్ది రోజుల్లో మెట్రోకి అతి సమీపంగా ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుందండి. విజయవాడ ఈస్ట్ బైపాస్కి కేవలం 2 కిలోమీటర్ దగ్గరగా ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ వీడియో చూసి నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్టు సంబంధించిన ఏమైనా వివరాలు తెలుసుకోవాలన్నా, అలాగే సైట్ విజిట్ ఏమైనా చేయాలన్నా స్క్రీన్ పైన ఉన్న నా నంబర్కి కాల్ చేయగలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయవాడ లేఅవుట్స్.